హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం తినాలనిపిస్తుంటే బొంగులు తినాలనిపిస్తుంది. అయితే స్పెషల్గా ట్రై చేద్దామని ట్రై చేసినాం. ఫస్ట్ మనకు కావాల్సిన ఏంటి అంటే ఆనియన్స్, ఒక టమాటో, కొన్ని పచ్చిమిర్చీలు తీసుకుని కట్ చేయాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత టమాటోలని చిన్న చిన్న పీసెస్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని, ఉల్లిగడ్డ, టమాటా అవన్నీ పక్కకు పెట్టేసి, అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే థమ్స్అప్ తెచ్చుకున్నాం అనమాట. థమ్స్అప్లోకి మంచిగా బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేస్తున్నాం. అందులోకైనా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ మాకు సరిపోయేంత మేము పోసుకుంటాము. మీరు ఎంత అయితే అంత పక్కకు పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక అందులోకి మనం పల్లీలు వేసుకోవాలి. మధ్యలో తింటుంటే మంచిగా ఉంటుంది అన్నమాట పల్లీలు. సో మేము పల్లీలు వేసుకున్నాం. పల్లీలు మంచిగా వేగినాక తర్వాత వాటిని ఒకసారి కలిపి పచ్చిమిర్చి ఉన్నాయి కదా, మనం కట్ చేసుకునే పచ్చిమిర్చి అవన్నిటిని అందులో వేయాలన్నమాట. ఆయిల్లో కొంచెం వేగితే మంచిగా ఉంటాయి. ఆయిల్లో వేగనియాలి ఒక 2 minutes అట్లా. మరీ నల్లగా అవ్వకోకుండా చూసుకోండి, మంచిగా కలుపుతూ ఉండండి. కలిపి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులో క్రష్ చేస్తూ వేయాలన్నమాట. అలా వేస్తే అందులో ఉన్న వాటర్ కూడా వచ్చేసి టేస్ట్ బాగుంటుంది లాస్ట్కి మనం తినేటప్పుడు. అందుకోసమే క్రష్ చేసి వేసాను అనమాట. మీరు కూడా అలానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలా వేసేసి ఒక 2 minutes అట్లా మూత పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టేస్తే అవి కొంచెం మంచిగా వేగుతాయి, మంచి కలర్ వస్తాయి అన్నమాట. మనకు కావాల్సింది గోల్డెన్ కలర్ కాబట్టి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే సెట్ అనమాట. బాగుంటుంది. 2 minutes, ఒక 2 నిమిషాల తర్వాత ఆనియన్స్ అనేవి చూసుకున్నాం కదా, గోల్డ్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం యాడ్ చేసుకోవాలి. అల్లం వేసేసుకొని బాగా కలపాలి. అల్లం అనేది అందులోకి ఆ స్మెల్ పోవాలి. అల్లం స్మెల్ అనేది పోయేంతవరకు కలుపుకోవాలి. అల్లం స్మెల్ పోయిన తర్వాత మనం వెంటనే టమాటాలు, అందులో మనం ఇందాక కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలను అందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెం ఒకసారి అటు ఇటు అనేసి అందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతాయి అన్నమాట టమాటోలు. సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా ఉడుకుతాయి. సో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మేమైతే కొంచెం చిటికెర యాడ్ చేసినాం, మాకు సరిపోయేంత. సో మీకు ఎంత అంటే అంత వేసుకోండి. వేసి ఒకసారి కలుపుకొని టమాటాలు మంచిగా మగ్గాలంటే మూత పెట్టేసుకుంటే తొందరగా అవుతాయి అన్నమాట. సో మనం మూత పెట్టేసుకుందాం. ఒక 1-2 minutes వెయిట్ చేసి చాలు. అంతలోపు మనం ఇందులోకి మురుమురాలు సెట్ చేసుకుందాం. మురుమురాలు అయ్యే లోపల మనకి ఈ టమాటాలు కుక్ అవుతున్నాయి కదా, అవి అయిపోతాయి అన్నమాట. టమాటాలు మంచిగా కుక్ అవుతాయి. అయిన తర్వాత ఒకసారి చూసుకొని కుక్ అయినా లేదో చూసుకొని వాటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, కుక్ అయినా ఏమంటే పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకునే క్లిప్ ఇక్కడ రాలేదు, మీకు చూపించలేదు వీడియోలో. మీరైతే యాడ్ చేసుకోండి. పసుపు వేసుకున్నాక పసుపు వేగిన తర్వాత కారం వేసుకోవాలి. కారం అయితే మేమైతే 1 స్పూను ఎక్స్ట్రా కొంచెం యాడ్ చేసుకున్నాం. మీరు మీకు సరిపోయేంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి లైట్గా. ఎందుకంటే అది కొంచెం బొంగులు అందులో వేస్తాం కదా, వాటికి మంచిగా పట్టాలన్నమాట. కొంచెం గ్రేవీ ఉంటే సెట్ అవుతుంది కాబట్టి. సో మేము వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేస్తే గ్రేవీ అవుతుంది. ఇలా గ్రేవీ అయిన తర్వాత ఈ విధంగా అవుతుంది అన్నమాట. ఇలా మంచి గ్రేవీ వచ్చాక మంచిగా ఒకసారి కలిపి మంచిగా ఉందా, మనకు సెట్ అయ్యే విధంగా ఉందా లేదు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా రావాలన్నమాట. ఈ వీడియోలో చూపించిన విధంగా వచ్చేసాక మనం ఏం చేయాలి, గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని అందులోకి మురుమురాలు యాడ్ చేసుకోవాలి. ఎమ్మటే ఎందుకు యాడ్ చేస్తున్నామంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడే యాడ్ చేసి కొంచెం వేడి మీద యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్ కట్ చేసుకొని, ఒక లెమన్ని కట్ చేసి గింజలు తీసేసి పిండుకొని తింటుంటే అస్సలు ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. అందులోకి ఆనియన్స్ అట్లా తీసుకొని అలా తింటుంటే మా హస్బెండ్ చూడండి ఎలా తింటుండో, సూపర్ ఉందంట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.